జగన్ టైంలో పరీక్ష పత్రాలు లీక్ కాలేదా? అయినాయి. అయినప్పుడు వెంటనే కేసులు, అరెస్టులు అది జరిగినాయి. అయితే ఆ రోజున ఈ ప్రభుత్వానికి పరీక్షలు నిర్వహించడం చేత కాదు, ఇలాంటి అసమర్థ ప్రభుత్వం, సైకో ప్రభుత్వం అంటూ స్టేట్మెంట్లు, అలాగే పేపర్ లీక్లకు సంబంధించి పదే పదే కథనాలు, బ్రేకింగులు, డిబేట్లు నడిచిన విద్యార్థుల భవిష్యత్తుతో అన్నటువంటి గుడ్, తప్పేం లేదు. పరీక్ష పేపర్ లీక్ అయినప్పుడు ప్రభుత్వం తీసుకునే చర్యలు ఒక ఎత్తు అయితే, దానికి కారకులైనటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి చర్యలు, వాళ్ళని ముందెందుకు పసిగట్టలేకపోయింది అన్నటువంటి ప్రస్తావించడం తప్పే లేదు. బట్ ఇప్పుడు పేపర్ లీక్ అవుతున్నాయి, బ్రేకింగ్ వేయడానికి కూడా తీరిక లేకపోయింది ఛానళ్ళకి. పేపర్లో చివరికి ఈనాడు జ్యోతి రాయకపోతే సాక్షి వాళ్ళు రాసుకున్నారు. ఈనాడు జ్యోతి లోకల్ పేజీలు ఏమన్నా రాశారని తెలియదు. 10వ తరగతి మ్యాథ్స్ ప్రశ్నపత్ర లీక్ ఘటనకు సంబంధించి వైఎస్ఆర్ కడప జిల్లా పోలీసులు బుధవారం 9 మందిని కాజీపేట మండలం ఏటూరు గ్రామం అల్లాడుపల్లి క్రాస్ దగ్గర అరెస్ట్ చేశారు. వల్లూరు జెడ్పీ స్కూల్ కేంద్రంలో ప్రశ్నపత్రాన్ని వాట్సాప్ ద్వారా లీక్ చేసి చిట్టీలు తయారు చేశారు. వాటర్ బాయ్ సాయి మహేష్ షేర్ చేసేందుకు ఉపయోగించిన సెల్ ఫోన్ని స్వాధీనం చేసుకున్నారు. కమలాపురం వివేకానంద ప్రైవేట్ స్కూల్ టీచర్ విఘ్నేష్ రెడ్డి అలియాస్ విఘ్నేష్, కరస్పాండెంట్ రామసుబ్బారెడ్డి, మ్యాథమెటిక్స్ టీచర్ శ్రీకాంత్ రెడ్డి, బీసీ వెల్ఫేర్ గెస్ట్ టీచర్ శ్రావణి, టీచర్ మధు యాదవ్, పరీక్షా కేంద్రం చీఫ్ సూపరింటెండెంట్ ఎం రామకృష్ణమూర్తి, డిపార్ట్మెంటల్ ఆఫీసర్ ఎన్ శ్రీనివాసరెడ్డి, ఇన్విజిలేటర్ ఎం రమణ వీళ్ళలో ఉన్నారు. ప్రశ్నపత్ర లీక్ మీద డీఈఓ ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది.